హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. రీసెంట్గా అందరూ కూడా చూసే ఉంటారు ఈ మ్యాచ్, ఇండియా లూజింగ్ టు ఇంగ్లాండ్ ఇన్ రీసెంట్ T20 వరల్డ్ కప్ సెమీస్లో. ఈవెన్ నేను కూడా ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్, బట్ దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. నాకు అనిపించింది ఒక రీజన్, ద మెయిన్ రీజన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద టీమ్. ఈ ఇంబ్యాలెన్స్కి కారణం వి మిస్డ్ ద గ్రేట్ ఆల్రౌండర్ సర్ రవీంద్ర జడేజా. బికాస్ ఇప్పుడున్న ప్లేయర్స్ని చూస్తే హీఈస్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ ద వరల్డ్ అక్రాస్ ఆల్ ఫార్మాట్స్. బికాజ్ ఆయన ఇచ్చే బ్యాలెన్సు ఐ థింక్ నో ప్లేయర్ కెన్ సబ్స్టిట్యూట్. ఎవరు మర్చిపోగలరండి రవీంద్ర జడేజాది ఓడిఐస్లో ఉస్మాన్ ఖవాజా రన్అవుట్ అండ్ స్టీవ్ స్మిత్ రన్అవుట్. అంటే అది ఒక అథ్లెటిసిజంకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఈ యూట్యూబ్ వీడియోలో విల్ సీ వాట్ రియల్లీ హ్యాపెన్ టు రవీంద్ర జడేజా. దీని గురించి మరిన్ని వివరాలని ఇప్పుడు చూద్దాం. అసలు రవీంద్ర జడేజాకి ఏమైందంటే 2 months బ్యాక్ ఏషియా కప్ మొదలయ్యే ముందు ఐ థింక్ ఆల్ ద ప్లేయర్స్ ఇన్ ఏ వెరీ పాష్ హోటల్ ఇన్ దుబాయ్ ఈ అండర్ వాటర్ స్పోర్ట్స్ ఆడుతున్నారండి. ఈ అండర్ వాటర్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు రవీంద్ర జడేజా ట్విస్టెడ్ హిజ్ నీ, అంటే తన మోకాల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక స్కీ బోర్డ్ మీద హీ ట్విస్టెడ్ హిజ్ నీ. అండ్ బిలీవ్ మీ, అదేం సింపుల్ నీ ఇంజరీ కాదు, ఇట్ వాజ్ అ వెరీ కాంప్లెక్స్ నీ ఇంజరీ ఇట్ సీమ్స్. అసలు ఏమైందో కనుక ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. మన నీలో అంటే మోకాల్లో 4 ligaments ఉంటాయండి మెయిన్గా స్టెబిలైజ్ చేయడానికి. ఆ 4 ligaments ద స్ట్రాంగెస్ట్ లెగమెంట్ ACL అనేది ముందర వైపు ఉండేది. ఇది యాక్చువల్లీ మన మోకాలు ఇట్లా ట్విస్ట్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఈ లెగమెంట్ అనేది కట్ అయింది. సో ఈ ACL లెగమెంట్ అనేది కట్ అవడం వల్ల ఈ ట్విస్టింగ్ ఇంజరీ వల్ల ఆ ACL లెగమెంట్ కట్ అయింది అండ్ కంప్లీట్లీ హీ వాజ్ ఆఫ్ టు ద స్పోర్ట్స్. బట్ నథింగ్ ఈజ్ డిసప్పాయింటింగ్ అండ్ ఇమీడియట్గా హీ వాజ్ ఫ్లోన్ టు ముంబై అండ్ హీ అండర్వెంట్ అన్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఈ ACL లెగమెంట్ని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది మళ్ళీ జరిగింది. అండ్ విత్ డాక్టర్స్ అడ్వైస్ ఆఫ్టర్ ఐ థింక్ పోస్ట్ ఆఫ్ 2 months హీ అగైన్ స్టార్టెడ్ రీహాబిలిటేషన్. ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ రవీంద్ర జడేజా ఇన్ ద నెక్స్ట్ 4 months or 5 months బ్యాక్ టు క్రికెట్. ఇంకో విషయం ఎంఫసైజ్ చేయాల్సింది నేనేమనుకుంటున్నానంటే, ఈ ACL లెగమెంట్ ఇంజరీ అనేది ఇది చాలా కామన్ స్పోర్ట్స్ ఇంజరీ. అండ్ ఇది క్రికెటర్స్లోను, షటిల్ ప్లేయర్స్లోను, ఫుట్బాల్ ప్లేయర్స్లోను చాలా కామన్గా చూస్తాం. అంటే ఈ ACL లెగమెంట్ ఇంజరీ వల్ల చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ యొక్క కెరీర్ స్టేక్లో పడిపోతుంది. అండ్ వాళ్ళు మళ్ళీ ఈ సర్జరీ అయితే కానీ దే విల్ నాట్ బీ బ్యాక్ టు దేర్ నార్మల్. అండ్ ఆ సర్జరీ అయిపోయిన తర్వాత రీహాబ్ కూడా, అంటే ఈ ఫిజియో రీహాబ్ అనేది కూడా చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి. అండ్ దే హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ మళ్ళీ వాళ్ళ కెరీర్ని మళ్ళీ లైన్లో పెట్టడానికి. అండ్ ఈ రవీంద్ర జడేజా గారు ఒక్కళ్ళే కాదు, వీ కెన్ సీ మెనీ అదర్ క్రికెటర్స్, అంటే కుల్దీప్ యాదవ్, తర్వాత యార్కర్ కింగ్ నటరాజన్, వీళ్ళందరికీ కూడా అయ్యింది. అండ్ మనం కనుక వెస్టిండీస్ క్రికెటర్ కేరన్ పోలార్డ్ని చూస్తే కనుక ఆయనకి 2 మోకాళ్ళు కూడా ACL టేర్ అయ్యాయి. బట్ సర్జరీ తర్వాత విత్ ప్రాపర్ రీహాబ్ హీఈస్ బ్యాక్ టు నార్మల్ అండ్ ప్లేయింగ్ ద క్రికెట్ ఎట్ ఇంటర్నేషనల్ లెవెల్. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బికాజ్ యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ నేను కూడా మా ఓపీడీలో చూస్తూ ఉంటాం, ఈ 20 years 30 years వాళ్ళు దే కమ్ విత్ స్పోర్ట్స్ ఇంజరీస్. అంటే ఈ షటిల్ ఆడుతున్నప్పుడు, క్రికెట్ ఆడుతున్నప్పుడు అండ్ కబడ్డీ ఆడుతున్నప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, బట్ స్టిల్ కొంతమంది ఫన్ కోసం ఆడతారు, కొంతమంది డిస్ట్రిక్ట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆడుతూ ఉంటారు. బట్ ఈ ఇంజరీ వల్ల వాళ్ళు ఏంటంటే మళ్ళీ మేము ఇదివరకులాగా ఉండలేకపోతున్నామనండి అని వాళ్ళ సారోని, గ్రీఫ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఐ వాంట్ టు ఎంఫసైజ్ దట్ ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ ACL లెగమెంట్ టేర్ అనేది చాలా చిన్న విషయము. అండ్ ఈ మైనర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ తర్వాత దీన్ని కరెక్ట్ చేయొచ్చు. అండ్ దే కెన్ బీ బ్యాక్ టు నార్మల్ ప్లేయింగ్ ఆల్ దేర్ స్పోర్ట్స్. ఒక 1 yearలో దే కెన్ బీ బ్యాక్ టు నార్మల్. సో ఇంతమంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్లు కూడా వాళ్ళ కెరీర్ని మళ్ళీ రివైవ్ చేసుకోగలిగారంటే, సో మాకు వచ్చే పేషెంట్స్ కూడా దే కెన్ డెఫినెట్లీ బీ బ్యాక్ టు నార్మల్. సో దేర్ ఈజ్ నో నీడ్ టు ప్యానిక్. అండ్ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ నుంచి వీ కెన్ డ్రా ఇన్స్పిరేషన్
అండ్ మళ్ళీ వీ కెన్ బీ బ్యాక్ టు నార్మల్. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో యొక్క కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి, సో దట్ అవసరమైన వాళ్ళకి ఈ కంటెంట్ చేరుతుంది. అండ్ ఇంకా కంటెంట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ యాజ్ ఆఫ్ నో, డాక్టర్ రాంప్రసాద్.